హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు కంపెనీ వచ్చేసరికి లోకలైజ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మీకు నచ్చిన టైంలోనే వర్క్ అనేది చేయవచ్చు. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 30,000 జీతం ఉంటుంది. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. పరీక్ష లేకుండా డైరెక్ట్గా అయితే జాబ్ అనేది ఇస్తున్నారు. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్కి కొత్తగా కనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, లోకలైజ్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది స్టాక్ శోధన నాణ్యత రేటర్ కింద ఈ యొక్క ఉద్యోగం అనేది తీయడం జరిగింది. సో ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అంతా కూడా ఈ యొక్క ఉద్యోగం అనేది తీయడం జరుగుతుంది. సో ఏపీ వారు కావచ్చు, టీఎస్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇదైతే న్యూఢిల్లీ భారతదేశంలో ఉంటుందన్నమాట. సో ఏఐ సేవల ద్వారా ఇది డేటాని ధృవీకరించడం చేస్తుందన్నమాట. ఫ్రీలాన్సర్గా కూడా చేసుకోవచ్చు. అలాగే రిమోట్ అంటే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఫ్రీలాన్సర్గా చేస్తూ. అయితే శోధన నాణ్యత రేటర్ అంటే మీకు అసలు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేవలం కొన్ని కీలక పదాలతో మీరు వెతుకుతున్న దాన్ని ఎలా కనుగొనాలో మీకు తెలుసా? ఎవరైనా వారి వాక్యాన్ని పూర్తి చేయడానికి ముందే ఏం చెప్తున్నారో ఇప్పటికే తెలిసిన వ్యక్తి మీరు. అలా అయితే మీరు మీ నైపుణ్యాలను పరిష్కరించడానికి మాకు ఒక ఏకైక అవకాశం ఉంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే లోకలైజ్ మా క్లయింట్ ప్రాజెక్ట్కి శోధన నాణ్యత రేటర్గా మద్దతుగా ఇవ్వడానికి భారతదేశం నుండి ఇంగ్లీషు మాట్లాడే వారిని కోరుతుంది. ఎవరైతే ఇంగ్లీషు బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు ఉంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుందంటే, సో ఇంగ్లీష్లోకి ఎవరికైతే డౌట్స్ ఉంటాయో అటువంటి వారికి మీరు ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పే విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఈ సంస్థలో జాయిన్ అయ్యాక ప్రతి వాక్యానికి కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే ఈ స్థితిలో మీరు ఆన్లైన్ శోధన ఇంజిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యక్తుల ఉద్దేశాలను అర్థం చేసుకుని మీ ప్రత్యేక బహుమతులను ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం మా ప్రధాన లక్ష్యం ఏఐ డేటాను అభివృద్ధి చేయడం మరియు పెంచడం. సో వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసరికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం, అలాగే దాన్ని ఇంకా ఇతరులకు చేరే విధంగా, అంటే అందరికీ చేరే విధంగా ఈ యొక్క యాప్ అనేది చేస్తుందన్నమాట. అయితే మరింత స్పష్టంగా చేయాలంటే మీరు ప్రాజెక్ట్ నియమాలు మరియు సమావేశాలు ఆధారంగా సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రేటింగులను అందిస్తారనమాట. సో మీరైతే మరింత ప్రాజెక్ట్ నియమాలు తెలుసుకోవాలనుకున్నా, సో దీంట్లో వర్క్ చేయాలనుకున్నా మీరైతే సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్ రేటింగులను మీరు అందించాలన్నమాట మీరు వర్క్ చేసినప్పుడు. అలాగే ఈరోజు దరఖాస్తు చేసుకోండి మరియు ఆన్లైన్ పరిశ్రమలను రూపొందించడంలో ముందంజలో ఉండండి. సో మీరు ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే దరఖాస్తు చేసేసుకోండి. సో దరఖాస్తు చేసుకోగానే మీకు వెంటనే ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి హాజరయ్యి మీరు ఇంటర్వ్యూ కానీ కరెక్ట్గా అటెండ్ అయితే చాలా మంచిది. సో అటెండ్ అయ్యగానే మీకైతే వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు జాబ్లో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో బట్ ఒకటండి, మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి మీరైతే తెలుసుకోవాలి. ఓకేనా? సో ప్రాజెక్ట్ వివరాలు చూసుకుంటే ఉద్యోగ శీర్షిక ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ శోధన నాణ్యత రేటర్ అనమాట. ఇంగ్లీష్లో ఏవైతే కరప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో ఇంగ్లీష్లో ఏవైనా తప్పు పదాలు పడితే టైపింగ్లో కానీ అవి కూడా మీరు చెక్ చేసే విధంగా ఉండాలి. సో ఇదైతే భారతదేశం అంతటా కూడా తీయడం జరిగిందనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అందుకే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది మనమైతే ఇక్కడ క్రియేట్ చేసుకొని వర్క్
చేయొచ్చు. అలాగే ఫ్రీలాన్సర్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో కనీసం వారానికి 10 గంటలు వర్క్ చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. సో వారానికి 25 గంటల వరకు కూడా మీరు వర్క్ అనేది చేయొచ్చు. సో మీ సొంత షెడ్యూల్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరంతలో మీరే ఏ టైంలో వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఆ టైంలో మీరైతే డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు అందుబాటులో ఉన్నప్పుడల్లా టాస్కులను ఎంచుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో దీంట్లో జాయిన్ అవుతారో సో వాళ్ళు ఇచ్చే యాప్ ద్వారా సో దాంట్లో మీరు అందుబాటులో ఉన్నప్పుడల్లా మీరైతే డైరెక్ట్గా షెడ్యూల్ చేసుకుని టాస్కుల్ని పూర్తి చేయొచ్చు అనమాట, ఎంచుకోవచ్చు కూడా. వారాంతంలో మరియు సాయంత్రాలు సరే. సో మీరైతే పొద్దున్న కావచ్చు లేకపోతే సాయంత్రం అయినా కావచ్చు. సో ఏ టైంలో అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్నూన్ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు, ఈవినింగు మార్నింగు. సో డే అండ్ నైట్ అనమాట ఈ వరకు. సో ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ అప్లై చేసుకున్నా కూడా దీనికి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చెల్లింపు రేట్ వచ్చేసరికి టాస్క్ ఆధారంగా వేరియబుల్ అనేసి ఉంటుంది. సో మనమైతే ఇక్కడ జీతం వచ్చేసరికి మీకు 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో కంపల్సరీగా ఇస్తారండి. 30,000 కన్నా ఎక్కువే సంపాదించవచ్చు ఇక్కడ. ఓకేనా. ప్రారంభం తేదీ వచ్చేసరికి ఏఎస్ఏపి అనమాట. సో ఉపాధి రకం వచ్చేసరికి ఫ్రీలాన్సర్గా మీరు చేయొచ్చు. అలాగే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ పని ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. వారపు గంటలు మారవచ్చు కానీ సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది నిరంతరం అనేది ఉంటుంది. సో గమనిక వచ్చేసరికి మీరు ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే లేదా ప్రకటనల నాణ్యత రేటర్గా మునుపటి అనుభవం కలిగి ఉంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. సో దురదృష్టవశాత్తు మీరు మా శోధన నాణ్యత రేటింగ్ ప్రాజెక్టులో పనిచేయలేరు. అంటే ఒకవేళ ఇదివరకు ఇదే ఫార్మాలిటీగా మీరు పనిచేస్తున్నట్లయితే మీరు ఈ యొక్క వర్క్కి అవసరం లేదనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని మాత్రమే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయినప్పటికీ మేము తరచుగా ప్రకటనల రేటింగ్ జాబ్ పోస్టింగ్ను ఓపెన్ చేస్తాము. దరఖాస్తు చేయడానికి దయచేసి మా కెరీర్ పేజీలో ఇక్కడ చూడండి. సో వీళ్ళైతే ఇక్కడ కెరీర్ పేజీలు ఇవ్వడం జరిగింది. సో అక్కడ చూడొచ్చు. అవసరాలు వచ్చేసరికి ఆంగ్లంలో స్థానిక పటిమ అనేది రావాలి. సో అంటే మంచి పట్టు ఉండాలి అనేసి అర్థం అనమాట. అంటే ఇంగ్లీషు ఫ్లూయెంట్ రావాలి. భారతదేశంలో ప్రసిద్ధ సంస్కృతిపై బలమైన అవగాహన ఉండాలి. సో మన యొక్క కల్చర్, ఇండియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కల్చర్పై మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో శోధన నాణ్యత రేటింగ్ ప్రోగ్రామ్కి మాత్రమే అంకితం చేయబడాలన్నమాట. అది ఎలా ఉండాలంటే ఓన్లీ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైతే ఉంటుందో దానికి అంకితం అయ్యి ఉండాలన్నమాట. సో అంటే పరిశీలన అని అర్థం. సో మరియు ఇతర శోధన లేదా ప్రకటనల రేటింగు ప్రోగ్రాములకి కాదనమాట. సో ఇంటర్నెట్ ముదింపు రాదు. సో యాడ్స్ మూల్యాంకనం మొదలైనవి. సో ప్రకటనల నాణ్యత రేటింగ్తో ప్రస్తుత లేదా మునుపటి అనుభవం ఉండకూడదు. అలాగే అంటే మీకు అనుభవం లేకున్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సచ్ క్వాలిటీ రేటింగ్లో మునుపటి అనుభవం లేదా రోల్కి అర్హత సాధించడానికి టెస్ట్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి సరే అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్వచ్ఛ క్వాలిటీ రేటర్గా పనిచేస్తున్న మీ ఇంట్లో ఒక్కరే ఉండాలి. సో మీరైతే సచ్ క్వాలిటీ రైటర్గా మీరు పనిచేసే సమయంలో మీరు ఇంట్లో ఒక్కరే ఉండాలన్నమాట. సో వెబ్ అంటే ఒక సపరేట్గా రూమ్లో ఉంటే మీరైతే మనస్ఫూర్తిగా వర్క్ అనేది చేయగలరు అనమాట. వెబ్ అవగాహన మరియు వేగవంతమైన వాతావరణంలో పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో అద్భుతమైన ఆన్లైన్ పరిశోధన నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలి. సో విశ్వసనీయ కంప్యూటర్ సిస్టమ్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో మీకైతే మంచి కంప్యూటర్ సిస్టమ్ అనేది ఉండాలి. సో పీసీఆర్ ల్యాప్టాప్ అనమాట. సో అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ యాక్ట్ కానీ ఫైబర్ నెట్ ఏదైనా కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీరు పనిలో భాగంగా వెబ్లో సర్ఫింగ్ చేస్తారనమాట. అలాగే ఇంగ్లీష్లో సూచనలు అనుసరించడం మరియు క్లయింట్లు ఆశించిన ప్రాజెక్టు కన్విషన్లు మరియు నియామకాలను అనుగుణంగా ఉండే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే క్లయింట్ గోప్యతను రక్షించడానికి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్పై
తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే పనిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా శిక్షణ మరియు మా క్లయింట్ రూపొందించిన కఠినమైన నాణ్యత పరీక్షలు ఉత్తీర్ణులై సాధించాలన్నమాట. సో ఇక్కడైతే వర్క్ చేయబోయే ముందు మీకైతే ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లయింట్ రూపొందించిన సో వాళ్ళు పెట్టే పరీక్షలో మీరైతే మంచి అధికంగా మార్కులు సాధించే విధంగా అయితే ఉండాలి. సో మినిమం బ్యాచిలర్ డిగ్రీ లేదా తస్మన్ వృత్తిపరమైన పని అనుభవం అనమాట. సో మీకైతే 12th క్లాస్ పాస్ అయిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే, ఎందుకంటే సో దీనికి 12th క్లాస్ సరిపోతుంది అనమాట. సో అయితే ఈ ఉద్యోగం కోసం ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేనైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది స్క్యూట్ అంటే స్క్వాట్ శోధన నాణ్యత అంటే సర్చ్ నాణ్యత రేటర్ అనేసి అర్థం అనమాట. సో సర్చ్ క్వాలిటీ రేటర్. ఓకే. అయితే మీరైతే ఈ దరఖాస్తుకి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే లింక్డ్ఇన్ ద్వారా మీకు ప్రొఫైల్ కానీ క్రియేట్ అయ్యి ఉంటే దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రెజ్యూమ్ని అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పూర్తి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అలాగే ప్రస్తుతం చేస్తున్న కంపెనీ పేరు ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. లింకులు ఏవైనా ఉంటాయి లింక్డ్ఇన్ కానీ సో ఇంకేదైనా ఇతర లింక్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో హబ్ యూఆర్ఎల్, పోర్ట్ఫోలియో కానీ ఇతర వెబ్సైట్ ప్రొఫైల్ ఏవైనా ఉంటాయి. సో వీక్ లోకలైజ్ నమోదు చేయబడింది అనేసి ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంతకుముందు ఏదైనా వెబ్సైట్ ప్రాజెక్టులో నమోదు చేసుకొని పనిచేశారా? అవునంటే అవును, నో అంటే నో అనమాట. సో అవును అయితే దయచేసి ఓకే ఒకటే ఐడియాని మాకు తెలియజేయండి అనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు వర్క్ చేసినట్లయితే సో ఇక్కడ ఐడిని మెన్షన్ చేయండి. మీకు ఈ అవకాశం ఎక్కడ దొరికిందంటే సోషల్ మీడియా అనేసి చెప్పండి. అలాగే ప్రాజెక్ట్ పరిహారం తమిళం భారతదేశం అనమాట. సో అవును అనేసి చెప్పండి. అలాగే ఇక్కడ చూడండి $3 అనమాట గంటకి, అంటే $3 80 రూపీస్, $240 ఇస్తారు గంటకి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదనపు సమాచారం వచ్చేసరికి మీరు ఇక్కడ ఏదైనా కొంచెం రాసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇంకా కొన్ని ఇవ్వడం జరిగింది. లింగం ఎంచుకోవాలి, అలాగే జాతి, మీ యొక్క జాతి ఎంచుకోవాలి. సో మీరు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అనేది కూడా ఎంచుకోవాలి. సో ఇక్కడ అవును అనే దానిపైన క్లిక్ చేసి దరఖాస్తుని సమర్పించాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.